హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు, మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ ఒంటరి మహిళలకు కానీ 4016 రూపాయలు ఎప్పుడు వస్తాయి, దాంతోపాటు వికలాంగులకి నిజంగా 6000 అయితే వస్తుందా లేదా అని చాలామంది ఆశతో ఎదురు చూస్తున్న వారికి ఈ రోజున మనకైతే సీతక్క గారు ఒక లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ప్రజెంట్గా చూసుకుంటే ఇటు మనకి వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్కరికి అయితే డబ్బులు అయితే వస్తున్నాయి. కాబట్టి ముందుగా వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులు కానీ ఒంటరి మహిళలకైతే మనకి ఫిబ్రవరి నెలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు నెల కూడా అయిపోయింది. కాబట్టి మొదటి రోజున వచ్చేసి మనకైతే బ్యాంక్ వర్కింగ్ డే అయితే ఉంది. కాబట్టి ఈ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు అయితే మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒక్కసారి వీడియో మాత్రం మీరు లాస్ట్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ముందుగా చూసుకుంటే మనకైతే 2025లో ఫిబ్రవరి నెల సంబంధించిన పెన్షన్స్ అనేది ఎవరికైతే ఇప్పుడు దాకా అయితే రాలేదు కదా. సో మొన్న వచ్చేసి మనకి 1వ తారీఖున మాత్రమే రావాల్సింది. ఈరోజు 3వ తారీఖున రాలేదని చాలామంది అనుకుని ఉంటారు. కాకపోతే మనకి ఈరోజు వచ్చేసి మనకైతే మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులు దాదాపుగా 3 లక్షల మంది ఉంటే 3 లక్షల మందికి ఒకేసారి శుభవార్త చెప్పారు సీతక్క గారు. ఏంటంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే హామీలు అయితే ఇచ్చిందో హామీలు అనేది ఒక్కొక్కటి చేసుకుంటూ అయితే వస్తుందట. సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఏదైతే ఆసరా పెన్షన్ అయితే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఇంకొక పథకం అయితే తీసుకొచ్చారు. కాకపోతే డబ్బులు కూడా మనకైతే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా వరకు అయితే మనకైతే పెంచడం అయితే జరిగింది. కాబట్టి ఎంతవరకు అయితే వస్తాయనే విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మన తెలంగాణలో ఈ రోజు వచ్చేసి మార్చి 3వ తారీఖు కాబట్టి వృద్ధులకు వచ్చేసి మనకైతే 4016 రూపాయలు వచ్చేసి మనకైతే ఈ రోజున డబ్బులు అయితే జమ అవుతున్నాయండి. రేపటి రోజున వచ్చేసి ఎవరైతే మనకి ఒంటరి మహిళలు ఉన్నారో సో వాళ్ళు కూడా రేపు వచ్చేసి మనకైతే 4016 రూపాయలు, అవతల రోజు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 6016 రూపాయలు వచ్చేసి ఇవ్వడానికి వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని ఈ రోజున సీతక్క గారు మనకైతే చెప్పారు. అలాగే మొన్న ప్రారంభించిన తర్వాత మనకి ఏదైతే ఆసరా చేయుత పథకం ఉందో సీఎం గారు కూడా మనకైతే హామీ ఇచ్చిన విధంగా అయితే డబ్బులు అయితే రావస్తున్నాయని మనకైతే చెప్పారండి. సో ముందుగా ఈ రోజున వచ్చేసి ఎవరికైతే వస్తుందో మధ్యాహ్నం తర్వాత మీరైతే ఒకసారి చెక్ చేస్తూ ఉండండి. మీరు 2 తర్వాత లేదా 4 తర్వాత ఒకసారి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది చెక్ చేయండి. మీకు రావాల్సిన ఏదైతే ఒంటరి మహిళలు కానీ వృద్ధులు ఉంటారో వాళ్ళకైతే 4016 రూపాయలు అయితే వచ్చేస్తున్నాయట. ఒక్కసారి మీరు చెక్ చేసి మనకైతే చెప్పండి. ఒకవేళ మీకంటే ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇంకా వస్తే మన ఛానల్లో ఒక వీడియో అయితే మీకోసం నేనైతే పెట్టేస్తాను. కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్.